హలో వెల్కమ్ టు వంటస్ మేనియా. ఇవాళ వచ్చేసి గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను నేను. ఇవన్నీ ఇప్పుడున్న ట్రెండింగ్ మోడల్స్ 5 in 1 ఉంది. దీంట్లో హారం వచ్చేసి దాన్ని ఎలా అటాచబుల్ చేయాలి ఏంటని చెప్పేసి చెప్తాను. వీటి వెయిట్లు అవి కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హారం చెప్తాను. హారం వచ్చేసి ఈ ట్రెండింగ్ మోడల్ తీసుకున్నాము ఇప్పుడు. మొత్తం అన్నీ కూడా మనకి పగడాలు ఉంటాయి. కింద పగడాలతోనే హైలైట్ చేశారు దీన్ని. కింద రూపులు పెట్టారు. కింద 6 బాల్స్ పెట్టి గోల్డ్ బాల్ పెట్టారు మిడిల్లో. పైన 5 పగడాలు ఇచ్చారు. దానిపైన మళ్ళీ చిన్న పెండెంట్లా పెట్టి అటు ఇటు మనకి ఏనుగులు ఇచ్చారు. వైట్ గ్రీన్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారు. మొత్తం హారం అంతా కూడా మనకి కాసులు ఉంటాయి. కింద ప్రతి కాసులో మనకి లక్ష్మీదేవి ఉంటుంది. పైన వచ్చేసి మనకి నెమలి లక్ష్మీదేవి, నెమలి లక్ష్మీదేవి లాగా అలా రౌండ్గా వచ్చింది. కింద వచ్చేసి రూపులు ఇచ్చారు మనకి. ఆ రూపులోనే లక్ష్మీదేవి ఉన్నారు. మధ్య మధ్యలో అక్కడక్కడ పగడాలు పెట్టారు. అలాగే గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ కూడా చిన్న చిన్నవి పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది యూ షేప్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి 12 కాసులు పడింది తక్కువ వెయిట్లోనే. ఇది మనం 5 in 1లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఎలా అటాచబుల్ చేయాలి ఏంటని చెప్పేసి చూపిస్తాను. వాటిని ఓపెన్ చేసి మనకి కింద పాల్స్ గ్రీన్ కలర్వి కూడా ఇచ్చారు మిడిల్లో లాకెట్కి. అండ్ బ్యాక్ వచ్చేసి దీనికి చైన్ కాకుండా థ్రెడ్ అయితే తీసుకున్నాము. అడ్జస్టబుల్ చేసి మనకి పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు. అది కరెక్ట్గా ఉంటుంది వెయిట్కి కూడా. పైన కూడా మనకి చిన్నది లక్ష్మీదేవి ఇచ్చి అటు ఇటు గ్రీన్ కలర్ పెట్టారు హారంలో. అది హైలైట్. ఇయర్ రింగ్స్ కూడా వీటికి మ్యాచింగ్ 3 కాసులు ఇయర్ రింగ్స్. ఆ బుట్టలు వచ్చేసి వాటిని కూడా చూపిస్తాను దగ్గరుండి. ఆ మోడల్ కూడా చూడొచ్చు. అండ్ హారం వచ్చేసి ఇది. దీన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ వెనక్కి తిప్పగానే మనకి ఆ చైన్కి దానికి మధ్యలో అక్కడ యూ షేప్లో కనిపిస్తుంది కదా, దాన్ని అక్కడ లాకెట్ కిందది పట్టుకొని రౌండ్గా తిప్పాలి. సో రౌండ్గా తిప్పితే మనకి ఆ హారానికి లాకెట్కి ఉన్న కనెక్షన్ అయితే వచ్చేస్తుంది. సో స్లోగా తీసి రైట్ సైడ్కి తిప్పాను. తిప్పితే దానికి దీనికి కనెక్షన్ వచ్చేస్తుంది. సో దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. వెనకాల 916 హాల్మార్క్ కూడా అక్కడే ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి మనం దీన్ని లాంగ్ హారంగా, షార్ట్ హారంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని 2 టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ షార్ట్ కింద. అండ్ ఇప్పుడు కింద పెండెంట్ వచ్చేసరికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాకెట్ బ్యాక్కి తిప్పిప్పుడు దీన్ని చూపిస్తాను. మిడిల్లో మనకి ఒక స్క్రూ టైప్ ఇచ్చారు. ఆ స్క్రూ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. మనం దానిలో చైన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుని మళ్ళీ దాన్ని కిందకి దించి స్క్రూ అనేది పెట్టాము అంటే చైన్లో ఆ లాకెట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. స్క్రూ వచ్చేసి ఇది మనకి. అండ్ అక్కడ ఇప్పుడు దాన్ని పైకి తేల్చవచ్చు. తేల్చి దాంట్లో మనం చైన్ లాంటిది పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా, సో అలా చైన్ లాంటిది పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనం స్క్రూ అనేది టైట్గా పెట్టేసుకుంటే దానికి అటాచ్ అయి ఉంటుంది. చైన్లో ఉంటుంది లాకెట్ అంతా కూడా. ఇది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ సైడు ఈ సైడు కనిపిస్తున్నాయి కదా, అది చాకర్ లాగా అటు ఇటు కూడా చిన్న చిన్న చైన్స్ లాంటివి పెట్టుకుంటే మనం చాకర్లా కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు పైది కిందది కూడా మనకి విడిపోతుంది. ఇది ఎలా చేయాలంటే ఇక్కడ కూడా 2 హుక్స్ లాంటివి ఇచ్చాడు. దాన్ని కొంచెం లూజ్ చేసామంటే ఈ పెండెంట్ అనేది కూడా వచ్చేస్తుంది. మొత్తం అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇది జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి లూజ్గా అలా తీస్తున్నాము. సో ఇప్పుడు ఆ పైది కిందది మనం సపరేట్ చేయొచ్చు. చేస్తే బాగుంటుంది. ఇది కూడా సపరేట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, దీన్ని చాకర్లా మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అందుకే కింద పాల్స్ కూడా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది ఇది. మనకి చైన్ పెట్టుకున్న, బీట్స్తో పెట్టుకున్న చాకర్లో చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది. సో ఇది వచ్చేసి ఇంకొకటి. మనం దీన్ని జడబిల్లలా పెట్టుకోవచ్చు, లేదా దీనికి కూడా చైన్ అటు ఇటు అటాచ్ చేసుకుని మెల్లో లాకెట్గా కూడా వేసుకోవచ్చు. చైన్గా పెట్టుకున్నా సరే చాలా గ్రాండ్గా ఉంటుంది. లాకెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మోడల్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. ఇది బ్యాక్ వచ్చేసి కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. అండ్ సో దీన్ని జడబిల్లలా పెట్టుకోవచ్చు, లాకెట్లో పెట్టుకోవచ్చు. దాన్ని చాకర్ లాగా. దీన్ని మినీ హారం, లాంగ్ హారంలో 5 in 1లా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇది వచ్చేసి 13 కాసులు పడింది, అంటే 104 గ్రాములు పడింది. ఇది వచ్చేసి ఇది ఫస్ట్ది. ఇలా గ్రాండ్గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు హారానికి సంబంధించిన బుట్టలు చూసారు కదా ఇందాక, ఆ బుట్టల కోసం చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బుట్టలు పైన నెమల్లా పికాక్స్లో ఇచ్చారు మనకి.
ఇయర్ రింగ్ పైన చిన్నది డాట్లో రెడ్ కలర్లో పెట్టారు, మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ పెద్దది పెట్టారు, అటు ఇటు మనకి శంఖాల్లో ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బుట్ట చిన్న చిన్న నెమల్లా చుట్టూ ఇచ్చారు, ఒక 5 ఇచ్చారు. కింద చిన్న చిన్న పాల్స్ లాంటివి పెట్టారు, చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 3 కాసులు పడింది, అంటే 24 గ్రాములు పడింది. ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి 2 బుట్టలు కూడా. ప్రతిదానికి అటాచ్ అవుతాయి, బాగుంటాయి మ్యాచింగ్ పెట్టుకోవడానికి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. బుట్టల పేరు వచ్చేసి ఇది ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ మోడల్లోనే. అండ్ మరీ బిగ్ సైజు కాదు, స్మాల్ సైజు కాదు, మీడియంలో ఉంటాయి. సో దేని మీదకైనా పెట్టుకోవచ్చు మనం ఈజీగా, అన్నిటికీ సెట్ అవుతాయి. మోడల్ కూడా ఇది ట్రెండింగ్లోనే ఉంది, శంఖాలు అవి వచ్చాయి కాబట్టి. గోల్డ్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది, ఇప్పుడున్న ట్రెండింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 5 కాసులు పడింది, అంటే 40 గ్రాములు పడింది. మొత్తం అంతా కూడా స్టోన్స్ ఉంటాయి ఎక్కువ, దీనికి ఎక్కువ వైట్ కలర్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి మనకి థ్రెడ్ ఇచ్చారు. దీనికి మనం కావాలి అనుకుంటే చైన్ పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్లోనే ఉంది ఇది. మొత్తం నెక్లెస్ అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. మధ్య మధ్యలో మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ ఇచ్చారు, పికాక్స్ ఇచ్చారు. దీనికి చాలా బాగుంది ట్రెండింగ్ మోడల్. కింద చాంబాలి ఇయర్ రింగ్స్కి ఎలా అయితే వస్తాయో దీనికి కూడా మోడల్ సేమ్ అలానే ఇచ్చారు. కింద మనకి వైట్ కలర్ పాల్స్, గ్రీన్ కలర్ పాల్స్ అనేవి ఇచ్చారు. మనకి కింద చాంబాలి మోడల్లో ఉన్న ప్రతి దాంట్లో కూడా నెమలు ఉంది, నెమల చుట్టూ మనకి మోడల్ చేశారు. గ్రీన్ కలర్ పింక్ కలర్, గ్రీన్ కలర్ పింక్ కలర్లో పెట్టారు. మిడిల్ మాత్రం బాగా పెద్దది ఇచ్చారు, చాలా బాగుంది నెక్లెస్. ఇది ట్రెండింగ్ మోడల్ ఇప్పుడు వచ్చేసి ఇది చాలా బాగుంది చూడడానికి. పార్టీ వేర్కి వాటికి పెట్టుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది, శారీస్కి వాటికి. అండ్ లైట్ వెయిట్లోనే ఉంది ఇది. ఇప్పుడు అందరూ కూడా నెక్లెసెస్ ఇలాంటి స్టోన్స్లోనే తీసుకుంటున్నారు, ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ బ్యాక్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది, డెలికేటెడ్గా అది లేకుండా. అండ్ శారీస్కి వాటికి ఏమైనా కూడా గుచ్చుకోకుండా లాక్కుండా, అది కూడా వెనకాల కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా చాలా బాగా చేశారు. 5 కాసుల్లో చాలా బాగా వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దండవంకి చూపిస్తాను. దండవంకి కూడా చూడండి. ఇది వచ్చేసి మనకి 6 కాసులున్నర పడింది, అంటే 52 గ్రాములు పడింది. చాలా బాగుంది. పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు, అమ్మవారు అంతా కూడా మనకి గోల్డ్లోనే చేశారు. పైన చిన్న కిరీటంలాగా వైట్ స్టోన్స్ 2 పెట్టి గ్రీన్ కలర్ పెట్టారు. అటు ఇటు లీఫ్లా మోడల్ ఇచ్చారు. అండ్ అటు ఇటు మనకి వైట్ కలర్ ఫ్లవర్స్లా ఇచ్చారు. కింద బాగా పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు కింద మనకి అటు ఇటు పింక్ కలర్లో పెట్టారు. చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి 7 మిడిల్లో వైట్ కలర్ పెట్టారు. అండ్ కింద ఒక వైట్ పాల్ కనిపిస్తుంది కదా, అది మోడల్ చాలా బాగుంది. అండ్ మొత్తం అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ ఎక్కువ. అటు ఇటు మనకి ఫ్లవర్ పెట్టారు దండవంకి, దాని కింద చిన్న చిన్న శంఖాల్లో వచ్చాయి. అండ్ దండవంకి అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆ పాలు కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 6.5 కాసులు పడింది, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా. అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు. దీనికి మనకి దండవంకిల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న మోడల్స్లో ఇది చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంది మోడల్ వచ్చేసి. అమ్మవారు హైలైట్ చుట్టూ స్టోన్స్తో వర్క్ ఉంటుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెట్టుకుంటే. వర్క్ వాటి మీద కాకుండా మనం ప్లెయిన్ బ్లౌజెస్ మీద పెట్టుకుంటే దీని మోడల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్ కూడా చాలా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. సో దండవంకి వచ్చేసి ఇది 6.5 కాసుల్లో వచ్చింది. మోడల్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వడ్డానం చూపిస్తాను. వడ్డానం కూడా న్యూ మోడల్ అది. సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకి 23 కాసులు అలా పడింది, అంటే 174 గ్రాములు అలా వచ్చి. వడ్డానం వచ్చేసి బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు, చిన్న చిన్న డాట్స్ పెట్టారు కార్నర్స్లో. అండ్ అక్కడి నుంచి మనకి మోడల్ అనేది స్టార్ట్ అవుతుంది, బాక్సుల్లో పెట్టి కోన్స్లో పెట్టారు. అండ్ వడ్డానానికి వచ్చేసి ఇటొకటి అటొకటి పిన్స్ లాంటివి ఇచ్చారు, అంటే వడ్డానం పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోల్స్ అనేవి ఉంటాయి, అవి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, అంటే మనం పెట్టుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది. సో వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు, ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ ఫస్ట్ ప్లెయిన్ ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న డిజైన్ వచ్చింది. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకి చిన్న కలర్ పువ్వు లాంటిది ఇచ్చి ఫ్లవర్ లాంటిది ఇచ్చారు, చాలా బాగుంది. దాని పక్క నుంచి మనకి మోడల్ అనేది రన్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ మిడిల్లో లైట్ గ్రీన్ కలర్ వేశారు, పీచ్ కలర్ వేశారు స్టోను. దానికి వైట్ కలర్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ వర్క్ ఇచ్చారు. మొత్తం అటు ఇటు ఒకటి పెట్టి మధ్యలో మోడల్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా స్టోన్స్ వర్కే, చాలా బాగుంది. కింద పాల్స్ కూడా చాలా బాగున్నాయి, 25 ఇచ్చారు.
చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది, చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది పెట్టుకుంటే, మరీ ఎక్కువ వెయిట్ అనేది ఏమి ఉండదు. మోడల్ అంతా కూడా చాలా బాగుంటుంది, ఇప్పుడున్న మోడల్స్లో ట్రెండింగ్ మోడల్ ఇది. బ్యాక్ హోల్స్ అనేవి మనకి 8 ఇచ్చారు ఇక్కడ. 8 మనం ఏది కావాలంటే దానికి అడ్జస్టబుల్ చేసుకొని ఆ రింగ్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ హుక్ ఇచ్చారు, ఆ హోల్లో పెట్టి ఆ హుక్ పెట్టి ఇక్కడ ఆ పిన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు, బెల్ట్ కూడా. బ్యాక్ బాగుంది, మోడల్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను దగ్గర నుంచి చూడండి. ఇది వచ్చేసి మనకి 23 కాసులు పడింది, అంటే 174 గ్రాములు పడింది. చాలా బాగుంది మోడల్, లైట్ వెయిట్లోనే వచ్చింది కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ చూపిస్తాను. ఇది వచ్చేసి 3 కాసుల్లో వచ్చింది, మొత్తం అంతా కూడా గోల్డ్లోనే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బాక్సెస్లో డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి, సీజెడ్లు 3 ఉన్నాయి, గ్రీన్ అండ్ పింక్. బ్యాంగిల్ అంతా కూడా అలానే రన్ అవుతుంది, ప్యాటర్న్ అంతా కూడా. బ్యాంగిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది, 3 కాసులకి. 3 కాసులు అంటే మనకి దగ్గరగా 24 గ్రాములు పడుతుంది. చాలా గ్రాండ్గా ఉంది బ్యాంగిల్ కూడా, సింగిల్ బ్యాంగిల్. ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా చేశారు, ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ మోడలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బ్రాస్లెట్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 5 గ్రామ్స్ పడింది, చాలా లైట్ వెయిట్, కాకపోతే చాలా బాగుంటుంది. మనకి మధ్యలో రేడియం పాలిష్ లాంటిది వేసారు సిల్వర్ కలర్తో. మొత్తం అంతా కూడా మనకి అల్లులాగా ఉంటుంది, సేమ్ జడ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మోడల్ ఇచ్చారు. వెనకాల కూడా మనకి హుక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మనకి ఏదైతే అల్లులా వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది, కాకపోతే ఇక్కడ మధ్యలో ఆ రేడియం కలర్ పాలిష్ చేసిన బాల్స్ 3 పెట్టారు, గోల్డ్ కలర్ పెట్టారు, మధ్య మధ్యలో అటాచ్ చేశారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హ్యాండ్కి పెట్టుకుంటే బ్యాంగిల్ లానే ఉంటుంది, కాకపోతే సన్నగా ఉంటుంది కొంచెం. డైలీ వేర్కి దానికి బ్రాస్లెట్ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 5 గ్రామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.